वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे। హరే కృష్ణ. అయితే రావణాసురుడు సీతకు 12 నెలలు టైం ఇచ్చిండు. ఎన్ని రోజులు? 12 నెలలు, సంవత్సరం లోపు నువ్వు నీ మనసును మార్చేసుకో, నీ విచారం మార్చేసుకో, రాముని మర్చిపో. ఇందాక నేను ఎవరినో, ఇంకా దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంది ఏముందో అది నేను నీకు వివరించి చెప్పిన. నువ్వు గల నా మాట ఒప్పుకున్నట్లయితే నా ఉన్న రాళ్ళపైకి శ్రేష్టమైన రాయి అవుతుంది. ఇప్పుడు ఉన్న రాళ్ళందరూ నీ దాసులే ఉంటారు, నీ సేవలు ఉంటారు వాళ్ళందరూ. ఆ హోదా ఆ పదవికి ఇచ్చేతలేదు. లేక నా చెప్పే మాట వినకపోతేగా 12 నెలల పట్ల, సంవత్సరం పట్ల నీ మనసు మార్చుకోలేవంటే నువ్వు ఇదే విధంగా మొండికెత్తినవా, నీ ముక్కలు చేసి మా రాక్షసులు నీ శరీరం ఒక ముక్కలు చేసి నా టిఫిన్ కోసం వాళ్ళు నన్ను అడ్డిస్తారు. లంచ్ కూడా కాదు, బ్రేక్ఫాస్ట్. ఇది రాక్షసుల గుణం. తన కోరిక పూర్తి కాకపోతే తన నిజస్వరూపం బయటపడుతుంది. లేక వాళ్ళకి ఎట్లా వాళ్ళకి ప్రాణగణం వస్తుంది అనుకో, వాళ్ళు నిజస్వరూపం బయటపడుతుంది. వాళ్ళు ఇప్పుడు రావణాసురుడు కొద్ది క్షణాల ముందు ఎంత ప్రేమ కొద్ది నటించాడు. నీ కాలు మొక్కుతా, నా మాట ఒప్పుకో, ఇది నా ప్రేమ, నా అమ్మక, నా కంప, ఎన్నో విషయాలు చెప్పాడు. కానీ ఒక్కసారి సీత ఆయన చెప్పే మాటను పట్టించుకోలేదు. ఏమైంది? తన నిజస్వరూపం బయట వచ్చేసింది. ఈ రాక్షసులు కూడా కంసుడు ఎంతో ప్రేమ కొద్ది తన యొక్క చెల్లెను ఎంతో ఆనందంగా, ఎంతో ప్రేమ కొద్ది ఏమిస్తుడు అత్తారింటికి తీసుకెళ్తుంది. నా ఒక్కతే చెల్లె. కానీ ఎప్పుడైతే ఆకాశంలోకి శబ్దం వచ్చిందో, ఇది ఈ దేవకిది 8వ గర్భమే, నేను చంపేస్తాను, నీ మృత్యు కారణం అవుతుంది. ఏమైంది? అప్పుడప్పుడే ఆ పగ్గాలు వారేసిండు. ఒక చేతిలో కత్తి, ఇంకో చేతిలో దేవకిది జుట్టు. ఎటువంటి ప్రేమ మాయమైపోయింది. ఇది రాక్షసుల గుణం. వాళ్ళ ప్రేమ ఎంతవరకు? వాళ్ళ ప్రాణహాని కానంత వరకు. వాళ్ళ మీద గండం వచ్చిందంటే అన్ని మర్చిపోవాలి. అన్న, తమ్ముడు, తండ్రి, కొడుకులు అందరూ అక్క చెల్లి అన్నీ మర్చిపోతారు. ఎంతవరకు వాళ్ళు
వీళ్ళకి అనుకూలంగా ఉన్నారో అంతవరకు ప్రేమ, ప్రతికూలమైందా ప్రేమ దెబ్బకి అవుట్ అయిపోతుంది. ఇది రాక్షసులు. కానీ సీత ఆయన ఎంత భయపెట్టినా కానీ సీత మాత్రము తన విచారము మానేస్తుంది. అప్పటికప్పుడే దీన్ని ఇక్కడ ఉంచకూడదు. రాక్షసులు ఏం చెప్పిన దీన్ని ఇక్కడ ఉంచకూడదు, దీన్ని తీసుకెళ్ళండి ఎక్కడికి, అశోక వాటికి. అక్కడ నుంచి దీన్ని మీరు ఇష్టం ఉన్నట్టు చేయండి. ఏ విధంగా అయితే ఒక అడవిలో ఉన్న ఏనుగును పట్టుకొచ్చి దాన్ని వశం వేసుకుంటారో అట్లా మీరు అవసరం పడితే బెదిరి ఉండి దాన్ని పొగడతనం చేయండి, ఏం అవసరం ఉంటే చేయండి. కానీ ఇది నేను చెప్పినట్టు మీ నా వశంలోకి రాలేదు అని ఆ బాధ్యతను ఆ రాక్షసులకు అప్పగించింది. సీతను ఇంకా ఈ బాధ్యతను ఆ రాక్షసులకు అప్పగించింది. ఇప్పుడు మీరు చూసుకోండి, దీని మనసు మారేటట్టు మీరు చూసుకోండి. ఏం అవసరం ఉంటే చేయండి, కానీ దీని మనసు మాత్రం మారాలి అనే ఆదేశం ఇచ్చి రావణాసురుడు అక్కడికి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు ఉత్తుతోగా ఈ రాక్షసులు వాళ్ళ ముఖాలైతే భయంకరంగా ఉండే, వాళ్ళ శరీరం అయితే భయంకరంగా ఉండే. వాళ్ళందరినీ చూసి సీత భయంకి తట్టుకోలేక అక్కడనే మూర్ఛితై పడిపోయింది భయంకి. ఎందుకంటే ఆమె జీవితంలో ఎన్నటువంటి జీవులు మళ్ళీ ఉంటుంటారా, ఏదో వాళ్ళందరూ వాళ్ళంటే మాట వేరు. ఒకరు వచ్చి భయపెడుతుండ్రు, ఒకరు వచ్చి విడుతుండ్రు, ఒకరు ఇజ్జెత్తుండ్రు. ఆ భయాన్ని తట్టుకోలేక, ఎందుకంటే ఆమె ఎంతో మృదులమైన శరీరం, ఆమె మనసు ఎంత కోమలం. ఆ రాక్షసుల మాటలు, రాక్షసుల వేషం చూసేసరికి సీత అక్కడనే పడిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఈ దృశ్యము కింద జరుగుతుంది. మీద బ్రహ్మలోకంలో, దేవతలోకంలో బ్రహ్మదేవుడు ఈ దేవతలందరితో మీటింగ్ నడుతుంది. ఏం మీటింగ్ నడుతుంది? ఇప్పుడు మనం అనుకున్నట్టు జరిగింది. మన ప్లాను సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, వీళ్ళ మీద పండుగ చేసుకుంటారు. ఎవరు? దేవతలు పండుగ చేసుకుంటారు. బ్రహ్మదేవుడు ఎందుకు రప్పించుకొని ఏమంటాడు? రావణుడు సీతను కిడ్నాప్ చేసి అపహరించాడు. ఇప్పుడు ఇది మన కోసము, మన అదృష్టం, మన సౌభాగ్యం. ఇది విచారం లేదు. సీత అక్కడ బాధపడుతుంది, ఏడుతుంది. ఇక దేవతలు ఏమంటారు? మన కోసం పండుగ ఉంది, ఇట్స్ అ గుడ్ ఫార్చ్యూన్, మంచి అదృష్టం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు త్వరలోనే ఏమవుతుంది? రావణాసురుడు నష్టపోతాడు. రావణాసురుడు నష్టపోతాడు. కనుకనే సీతాదేవిని మనం ఒక భక్తురాలుగా ఆలోచిస్తే మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఏంటి? ఈ భక్తుడు యాక్చువల్లీ చెప్పాలంటే రాముడు అవతరించే కారణం ఏంటి? ఈ రావణాసురుడు బాధ తట్టుకోలేక వీళ్ళందరూ దేవుళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళు భగవంతుని ఆహ్వానించి, అయ్యా మీరే మమ్మల్ని రక్షించగలుగుతారు, మీరు అవతరిస్తేనే, మామూలు సామర్థ్యం లేదు రావణాసురుని యుద్ధం చేయడానికి, మన సంపాదించడానికి. సో మీరు అవతరిస్తేనే సాధ్యమవుతుంది. సో సీతాదేవి చూడండి, కేవలం భగవత్ దేవతల యొక్క సంతృప్తి కోసం, దేవతల సంరక్షణ కోసం ఏం చేస్తుంది? రాముతో విడిపోయింది, ఇంత బాధ అనుభవిస్తుంది. ఇది యాక్చువల్లీ భక్తుల జీవితం. పరదుఃఖ దుఃఖి. ఇతరులు బాధపడుతుంటే భక్తులు బాధపడతారు, మనము ఇతరులు బాధపడుతుంటే మనం సంతోషపడుతుంది. ఇది మన పరిస్థితి. కానీ భక్తులు ఎట్లా? ఎవరైనా బాధపడుతున్నా అంటే అబ్బా వాళ్ళకి ఇంత బాధ ఉంది, వాళ్ళ బాధ ఎట్లా తొలగియాలా, మరి వాళ్ళకు సంతోషపెట్టడానికి వీళ్ళు కూడా కష్టం అనుభవిస్తారు. వాళ్ళ బాధను తొలగడానికి వీళ్ళు
ఆనందం అనుభవిస్తారు, అంటే వీళ్ళు బాధ అనుభవిస్తారు. ఇది భక్తుల గుణం. కనుకనే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడిని పిలుచుకున్న కారణం ఏంటి? ఒక కారణం ఏంటంటే ఇప్పుడు మన కోరికలు త్వరగా నెరవేర్చుకుంది. కానీ మన ప్లాన్లో ఒక పెద్ద అవరోధం ఉంది, పెద్ద ఆటంకం ఉంది. ఏంటది? రావణుడు చనిపోవాలంటే సీత బతికి ఉండడు చాలా అవసరమైనది. కానీ ఇప్పుడు సీతది పరిస్థితి ఇంత కఠినంగా ఉంది, దారుణంగా ఉంది. ఈ రాముడి విరలో ఆమె ఎన్నొద్దులు బతుకుతుందో అది కూడా చెప్పలేము. రాముడు ఎప్పుడు లంకకు రావాలా, ఎప్పుడు రావణుడు చంపేసేలా, ఆయన అక్కడ అత్యంత వరకు సీత ఆ రాముని విరహాల బతుకుంటుందా, తట్టుకుంటుందా? ఎందుకంటే ఇప్పుడు లంక వచ్చేసింది. లంక వచ్చిన పోలే ఆమె తినది తాగది. మరి ఆమె చనిపోయినంటే మన మొత్తం ప్లాన్ ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది. కనుక ఇంద్ర నువ్వు పని చేయి. రావణుడు చనిపోవాలంటే సీత బతుకుండు చాలా అవసరమైనది. బతుకుండాల్సింది. కనుకనే నువ్వు పని చెయ్యి. ఏం చెయ్యు? నువ్వు పాయసం తీసుకొని, ఇప్పుడు నేను నీకు పాయసం ఇస్తున్నాను, ఆ పాయసం తీసుకొని మీరు సీతకు వెళ్ళి లంకలో ఇచ్చిరండి. ఎందుకంటే ఈ పాయసం గొప్పదనం ఏంది? ఆ పాయసం తిన్న తర్వాత సీతకు ఆకలి, దప్పిడి లేక ఎలాంటి శారీరక వ్యాధులు బాధలు ఉండేవి. అంటే ఏంటి? ఆమె తినకుండా తాగకుండా ఆమె ఆరోగ్యం నష్టం కాదు. ఈ పాయసం వెళ్ళి ఇచ్చినందుకని బ్రహ్మదేవుడు ఇంద్రుడిని పంపించింది. కానీ ఇప్పుడు పాయసము ఇయ్యాలంటే, ఆ పాయసము సీత అందియాలంటే సాధ్యం ఈజీగా. ఎందుకు? చుట్టుపక్కల ఎవరు? మొత్తం రాక్షసులే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సీతాదేవికి పాయసం ఇవ్వాలంటే ఇది సాధారణ చిన్న విషయం కాదు, అంటే ఇది సహజమైన విషయం కాదు. కానీ ఇంద్రుడు ఏం చేసిండు? ఇంద్రుడు ఒంటరి ఇవ్వలే. ఎవరు తీసుకెళ్ళచ్చు? ఇది ఇంద్రుడు ఒంటరిగా వెళ్ళలే, పాయసంతో పడి ఎవరు తీసుకెళ్ళిండు? నిద్రదేవిని. నిద్ర కూడా ఒక దేవి కనుక రాత్రి నిద్ర రాకపోతే ఎవరి మొక్కాలి? ఓ నిద్రదేవి కొంచెం దయ చూపించని మొక్కాలి. ఆమె దయ చూపిస్తే నిద్ర వచ్చేది. నిద్రదేవి ఒక వ్యక్తి. తో నిద్రదేవిని తీసుకొని ఇంద్రుడు ఆ పాయసం తీసుకొని వెళ్ళాడనమాట. అని పంపించి నిద్రదేవి నువ్వు పోయి నీ పని చేయకు. నిద్ర చెప్తుంది అందరినీ కొమ్ముతోని స్పర్శించిన రాక్షసుని. ఆ నిద్రదేవి కొమ్ముతో స్పర్శ అయ్యేసరికి ఎక్కడో అక్కడ పడిపోయాడు. క్లాసులలో చాలామంది నిద్రదేవి స్పర్శిస్తున్నారు. నిద్రదేవి కొంగట్టిందా అందరు క్లాసుల్లో కూర్తూ ఉంటారు. సో నిద్రదేవి ఆమె పనిచేసింది. అప్పుడు ఇంద్రుడు ఏం చేసిండు? తన రూపంని మార్చుకొని ఒక బ్రాహ్మణ వేషం వేసి సీత దగ్గరికి వెళ్ళి అమ్మ తల్లి ఇగో ఈ పాయసము బ్రహ్మదేవుడు ఇచ్చిండు, ఇది మీరు తీసుకొని నేను ఇంద్రుడిని చెప్తే సీత నమ్మలే. ఎందుకంటే పంచవటిలో ఇట్లనే ఈ రావణాసురుడు ఏం చేసిండు? ఒక బ్రాహ్మణ వేషం వచ్చిండు. వీడు మళ్ళీ మన వేషం రావచ్చు. నేను నమ్మిదని కాను, నువ్వద్దు, నీ పాయసం వద్దు, వెళ్ళిపోయి అని సీత ఏం చేసింది? ఇంద్రుడిని పొమ్మన్నది.
కానీ బ్రహ్మదేవుడు ఆదేశం అని పోకపోతే ఎట్లా, అంటే పాయసం అని చెప్పితే ఎట్లా? అప్పుడు ఇంద్రుడు అమ్మ తల్లి నేను ఇంద్రుడిని నమ్ముడు రమ్మ, మీరు ఇంద్రుడు అయితే మీ నిజమైన రూపంలోకి వచ్చేసాడు. అప్పుడు ఇంద్రుడు తన నిజ రూపం వచ్చేసాడు. సో సీతకి నమ్మకం. దేవతలు ఎప్పుడు కూడా ఆ స్వర్గలోకంలోకి వెళ్ళి ఈ భూలోకం వస్తారు. ఎట్లా అయిపోతుంది? వాళ్ళ కాళ్ళు ఎన్నడూ భూమికి అంటాయి. వాళ్ళ కాళ్ళు ఎన్నడూ భూమికి అంటాయి. వాళ్ళు ఆకాశంలో ఉంటారు. అంటే ఈ భూమి ఇంత, ఈ పృథ్వీ ఇంత తుచ్చమైనది. మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టారు దేవతలు. తప్పుడు స్థితి కాళ్ళు కింద లేదు. మళ్ళీ ఆయన మెడలో ఉన్న పూలు అంటారు, అది ఆడపడి పూలులా ఉంది, ఫ్రెష్ పూలు. నీళ్ళని వేసుకోండి, ఆ పూలు ఎన్నడు వాడిపోవు. మళ్ళీ వాళ్ళ బట్టలు ఎండలు మురికి కాదు. కానీ సీతాదేవికి అవే డ్రెస్లు వచ్చినాయి కదా. అహల్య కాదు, ఆమె రేంది మర్చిపోతుంది. ఆమె కూడా సీతాదేవికి జోడి బట్టలు ఇచ్చింది, నీ బట్టలు గిఫ్ట్ వేసుకుంది. అహల్య కాదు, అనూసూయ సీతాదేవికి ఒక జోడి బట్టలు చీరలు ఇచ్చింది. ఇవి కట్టుకోను నా తరఫున, నువ్వు ఎన్నో ఉన్నా కానీ నీ బట్టలు మురికి కావు, పాడి. సో ఇంద్రుని ఈ 3 లక్షణాలు చూసరికి ఏంటి? భూమి మీద కాళ్ళు అంటట్లే, మెడలో ఉన్న పుష్పమాల వాడిపోవట్లే, ఇంకా బట్టలేమో ఫ్రెష్ ఉన్నాయి, మురికి బట్టలు. తప్పుడు సీతాదేవికి నమ్మకం కలిగింది ఈయన ఇంద్రుడే అని. అప్పుడు సీతాదేవి ఆ ఇంద్రుడితో ఆ దివ్యమైనటువంటి పాయసం తీసుకొని తిన్నదన్న. ఇందులో చెప్పేసిండు, ఈ పాయసం మీరు తింటే అంటే మీకు ఆకలి ఉండదు, ఆకలితో బాధ ఉండదు, మీకు దాహంతో బాధ ఉండదు, దప్పిడితో బాధ ఉండదు, ఇంకా మీ శరీరంకి ఎలాంటి వ్యాధి ఉండదు. ఎన్ని రోజులు? ఎల్లకాలం. అటువంటి పాయసం మనకు దొరికితే మనం వంట చేసి మర్చిపోతుంది. కిచెన్లోకి పోము, ఇక కిచెన్లో పోము, పంటలతో వండియం, ఏ పని చేయండి. ఎందుకు పని చేస్తాం? ఆకలి కాకపోయి, దాహం లేకపోయాయి, మళ్ళీ శరీరంలో ఎలాంటి వ్యాధులు లేకపోయాయి. కానీ మనకు శీతలాన్ని ప్రతి కార్యక్రమే భగవంతుని యొక్క ఉద్యమంలో మనం పాల్గొనట్లయితే అటువంటి పాయసం అవుతుంది. ఇప్పుడు సీతాదేవి ఏమిటి? భగవంతుని యొక్క ఉద్యమంలో పాల్గొనాలి. అన్నీ అంతే, పాత్రునిగా అన్నీ అంతే. మన దగ్గర మనం ఉన్నాం అనుకో, నీ నాటకం నువ్వు ఆడించుకో, నాకేం విషయంలో అనుకో, చూసుకుంది ఒకటి ఏముండదు. కనుకనే సీతాదేవి ఆ పాయసం తీసుకున్నది. కానీ ఏం చేసింది సీతను? డైరెక్ట్ అయ్యో థ్యాంక్ యూ చాలా రోజులు తినలేదు. ఫస్ట్ ఆ పాయసం తీసుకొని రామునికి అర్పించింది. ఇది పద్ధతి. మనం ఏది తిన్నా కానీ భగవంతునికి అర్పించకుండా తినకూడదు. లేకపోతే ఏమైతే ఏం తింటున్నాం? కేవలం పాపం తింటున్నాం. భగవంతునికి నైవేద్యం పెట్టకుండా తింటున్నామంటే కేవలం పాపమే తింటున్నాం. ఇక పాపం తినేవేద్యం పాపిష్టులం అయిపోతాం. సింపుల్. పాపం తిని పాపిష్టులం అవుతాం. ఇక పాపిష్టుల గతి ఏంది? నరకలోకం. నరకలోకంలో గతి ఏంది? చెప్పే అవసరం లేదు. జైల్లోకి వెళ్ళి వాళ్ళ గతి ఏంటంటే చెప్పే అవసరం. జైలు పెడుతుంది వాళ్ళు మంచి పూలండలు వేసి మెత్తటి పరుపులేసి వంట పెడతారు, మంచి పట్లు ఇస్తారు. సో కనుకనే నరకలోకం పోవద్దంటే, నరకలోకంలో యాత్నలు అనుభవించద్దంటే సింపుల్ మార్గం ఏముంది? పాపిష్టులము కావద్దు. పాపిష్టులం కావద్దంటే పాపము తినద్దు. పాపం తినద్దంటే ఏం చేయాలి?
నైవేద్యం పెట్టారు. యజ్ఞశిష్టాసనాసంతో ముచ్చంతి సర్వకీర్షి భుంజతేతి అఘం పాప ఏ పచంతి ఆత్మకారణం. భగవంతుడు చాలా స్పష్టంగా చెప్తుంది గీతలో 3వ అధ్యాయంకి ఎవరైతే భగవంతుడికి నైవేద్యం పెట్టుకుని తింటారో వాళ్ళు కేవలం పాపం తింటారు అంతే. ఇక పాపం తిని పాపిస్టులు అయిపోతారు. ఇక పాపిస్టులు అయిపోయింది నరకలోకం పోయి కష్టం అనుభవించదు. కానీ సీతాదేవికి ఆల్రెడీ కష్టం ఉంది, బాగా ఆల్రెడీ అనుభవిస్తుంది. కాబట్టి ఇంకా కష్టం. అది ఏం చేసినామే ఆ పాయసంని శ్రీరామచంద్రుడికి అర్పించి దాని తర్వాత కొంచెం తిన్నది. ఆ పాయసం తిన్న తర్వాత ఆ పాయసం నోట్ కట్టేసరికి ఏమైంది, సీతాదేవికి ఎలాంటి కష్టాలు బాధలున్నాయి లేకుండా అయిపోయింది. శారీరక మానసిక బాధలు ఎలాంటి బాధలు లేవు, ఇక స్వస్థమైపోయింది. ఇక కేవలం పాయసం స్పర్శించింది. వాళ్ళ కార్యం పూర్తి అయిపోయింది. ఇంద్రుడు ఇంకా నిద్రదేవి వాళ్ళు మళ్ళీ మన పని అయిపోయింది. పాయసం ఇచ్చేసినాము, సీతయ్య పాయసం తిన్నది, నిద్రదేవి సరే అందరినీ లేపు మన పని అయిపోయిందని ఇద్దరిగా స్వర్లోకంకి వెళ్ళిపోయింది. కనుకనే ఇక్కడ వాల్మీకి ఋషి మనకు విషయం తెలుపుతున్నమాట. ఏంది, ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తులు ఎప్పుడైనా సమస్యలు ఉంటారనుకో, వాళ్ళకి ఎప్పుడైనా జీవితంలో సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా ఏమవుతుంది, భగవంతుడు ప్రత్యేకించి ఆ వ్యక్తి జీవితంలో ప్రవేశించి వాళ్ళ బాధలను తొలగిస్తాడు, వాళ్ళకు సంరక్షణ కలిగిస్తాడు. ఇప్పుడు సీతాదేవి ఎంత బాధ అనుభవిస్తుంది, ఎన్ని సమస్యలు అనేవి శారీరక పరంగా, మానసిక పరంగా. కానీ మనకు అనిపిస్తుండొచ్చు, అబ్బా అయ్యా నేను మీ సేవ ఎత్తున్నా, నా జీవితంలో ఎన్ని మరి బాధ అనుభవిస్తున్నా, మరి ఎన్ని కష్టాలు వస్తున్నాయి, నీకు తెలుసా, మనం రక్షిస్తావా? అనుమానపడే కారణం లేదు. సీతాదేవి ఏ కోసం బాధపడుతుంది? ఆమె కోసమా? లేదు. ఆమె ఈ పాత్ర చేయకపోతే రావణాసురుడు ఎట్లా అనుకోవాలి? పెళ్ళి అయినప్పటి నుంచి ఏ కొన్ని రోజులు చెప్పుకో అనుభవించింది. దాని తర్వాత 13 సంవత్సరాలు వనవాసం నుండి ఇప్పుడు 14 సంవత్సరంలో ఈ గతి ఉంది. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసుకొని ఇంత కష్టం అనుభవిస్తున్నాం మేము. దేనికోసము? కేవలం భగవంతుని యొక్క ఉద్యమం నెరవేర్చాలని, యుద్ధంలో ముంగ తీసుకెళ్ళాలి, భగవంతు కోరిక పూర్తి కావాలి. ఏంటి భగవంతు కోరిక? రావణాసురుడిని సంహరించాడు. సో అదేవిధంగా ఎప్పుడైతే భక్తుడు భగవంతుడికి అంకితం అవుతాడో, భగవంతుడి సేవలు అంకితం అయిపోతాడో, ఆ వ్యక్తికి తన విషయం ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు ప్రత్యేకించి ఆ భక్తుడిని రక్షిస్తాడు. ఎందుకు? నువ్వు నా కోసం పని చెప్తున్నావు కదా, నా కోసం ప్రారంభిస్తున్నావు కదా, నిన్ను రక్షించే బాధ్యత ఎవరిది? ఒక అంటారు కదా, ఇప్పుడే పద్ధతి లేదు, కానీ మునుపు ఒక పాలేరుకే సంవత్సరం అన్నీ అందిస్తుండ్రి. అవునలేదు, మనకి సంవత్సరం పైసలు ఇవ్వాలి. మళ్ళకలకు ఉప్పులు కానీ, పప్పులు కానీ, పసుపు కానీ, కారపొడి కానీ, ఆవాలు, జీలకర్ర, పల్లిపలు అన్నీ ఇవ్వాలి. సంవత్సరం అంతా చింతపండు అన్నీ ఇచ్చు. ఎందుకు? అంకితమైంది, మన సేవ ఎత్తున్నది. ప్రభుత్వంకి అంకితమైన వాళ్లకు ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు ఇస్తుంది. ఎందుకు? వాళ్ళకు ఎలాంటి బాధలు ఉండకూడదు. ఎందుకంటే బాధలు ఉంటే వాళ్ళు ప్రభుత్వంకి సేవ మొత్తం పరిపూర్ణంగా అందించలేకపోతారు. కనుక వాళ్ళ బాధ తగ్గితే వాళ్ళకి ఇంకో రోగం ఉంటుంది, వాళ్ళు కేవలం మన సేవ చేస్తూ ఉంటారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళకి అన్ని అందిస్తుంది. ఉండడానికి ఇల్లు ఇస్తుంది, మెడికల్ ఫెసిలిటీస్, ఈ ఫెసిలిటీస్, ఆ ఫెసిలిటీ అన్ని చెప్తారు, స్కూల్స్. ఎందుకోసం? వాళ్ళు ఎక్కడ దూరం పోకుంటారు, అన్నీ అందుబాటులో ఉంటాయి వాళ్ళకు. స్కూల్ అందుబాటులో ఉంటాయి, హాస్పిటల్ అందుబాటులో ఉంటాయి, మళ్ళీ స్కూల్లో ఫీజు ఉంటాయి,
హాస్పిటల్ ఫీజు ఉంటుంది వాళ్ళకు, ఏదైనా పర్చేసింగ్ చేసుకోవడానికి అక్కడ చాలా తక్కువ రేట్లలో దొరుకుతాయి. ఎందుకు? కేవలం ప్రభుత్వంకి అంకితమైందని. ఒక సాధారణ ప్రభుత్వంకి అంకితమైతేనే, సేవ అందిస్తేనే ఆ ప్రభుత్వము ఆ వ్యక్తి విషయం ఇన్ని ఆలోచిస్తుంది. మరి ఆ ప్రభుత్వంకి అంకితమైతే చూసుకోడైనా ఇలా సందేహం. కానీ మనకు నమ్మకం లేదు కనుక మనకు గాడిలాగా పనిచేయబడుతుంది. నమ్మకం లేదు కదా, ఆయన చూసుకుంటాడు, ఆయన రక్షిస్తున్న నమ్మకం లేదు కనుకనే మనం తన రక్షణ కోసం ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. కనుకనే భక్తుడు అంటే ఎవరు? భక్తుడు అంటే ఆయనది ఆలోచన కేవలం భగవంతునికి సేవ అందించుడు. తన అవసరాలు తీర్చుకోవడానికి ఆయన బాధపడడు, దాని విషయం ఆలోచించడు. ఆయన అయ్యో నాకు ఇది లేకపోయి, అయ్యో నాకు అది లేకపోయి, అయ్యో నాకు ఇల్లు లేకపోయి, అయ్యో నాకు భూములు లేకపోయి, నాకు బంగారం లేకపోయి, నాకు బట్టలు లేకపోయి, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయి, ఇవన్నీ ఆలోచిస్తే ఎందుకు కూడా ఆయన తెలుసు నాకు ఆలోచించే అవసరం లేదు. నాకు ఎప్పుడు ఏం కావాలనో నా భగవంతుడికి అందిస్తాడు. నువ్వు అందించి ఉండగా నేను ఆ సమయాన్ని నా విషయం ఆలోచించే బదులు నేనేం చేస్తాను, భగవంతుడికి సేవ ఎంత మంచి చేయగలుగుతానో దాని విషయం ఆలోచించాల్సింది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మనం జీవితంలో తన అవసరాలు తీర్చడానికి ఎంత ఆలోచిస్తున్నామో అంత ఆలోచించే అవసరం లేదు. అదే సమయాన్ని మనం భగవంతునికి ఎంత మంచి సేవ చేయగలుగుతామో దాని విషయం ఆలోచించినామా, భగవంతుడు మన అవసరాన్ని చూసుకున్నాడు. కానీ ఎంత మనకు అవసరం ఉందో, దేనివల్ల మనకు అది మంచి అవుతుందో అది ఆయన బాధ, ఆయన చూసుకుంటాడు. కానీ మనకు నమ్మకం ఉంటే కదా. మనకు నమ్మకం లేకపోయేసరికి ఏమవుతుంది, 24 గంటలు ఇది ఎట్లా అది ఎట్లా అది ఎట్లా అది ఎట్లా, ఇది లేకపోయి అది లేకపోయి, ఇది కావాలి అది కావాలి, దాని విషయం ఆలోచిస్తూ భగవంతుని విషయం ఆలోచిస్తారు. కానీ భక్తులు అంటే ఎవరు? వాళ్ళకి నేను ఆలోచన ఉంటాయి. ఎందుకు? వాళ్ళు తెలుసు ఎప్పుడు ఎంత ఎవరి ద్వారా ఏం రావాలి, ఎప్పుడు ఏ వస్తువు ఎంత ఎవరి ద్వారా రావాలనో ఆ వస్తువు ఆ సమయంలో వచ్చేస్తుంది. ఇది నమ్మకం. కనుకనే వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు ఆలోచించేది ఏంటి, నేను ఎంత మంచిగా భగవంతునికి సేవ అందియగలుగుతాను, ఇది వాళ్ళ ఆలోచన ఉంటుంది. కనుకనే అట్టి భక్తులది అన్ని అవసరాలు ఎవరు తీసుకుంటారు, భగవంతుడు తీసుకుంటాడు. ఈ నమ్మకం మా భక్తులకు ఉంటుంది. ఇది భక్తుల లక్షణం. భక్తుల లక్షణం అంటే గల వేషం కాదు. వేషం ఎవరైనా వేసుకోవచ్చు. ఏమైనా కఠినం వేషం వేసుకోవడం, తిలకం పెట్టుకోవడం కఠినం, కంటిమాల వేసుకోవడం కఠినం. ఓ భక్తుల తేరడానికి ఎక్కడ డబ్బులు అవసరం ఉండదు. ఒక 500 రూపాయల ధోతి కూడా వచ్చేస్తుంది, ఒక 30-40 రూపాయల కంటిమాల వచ్చేస్తుంది, 50 రూపాయలు 100 రూపాయలు అవుతున్నారు. అంటే ఒక 1000 రూపాయలు 500-600 రూపాయల పట్ల ఒక భక్తుల్లో వేషం వేయచ్చు, ఇలా కఠినం కాదు. కానీ వేషం అయితే భక్తులు తయారు కావు. ఎందుకు భక్తులు తయారు కావు? మన నమ్మకంతో ఉంది. మనకు ఎంత శ్రద్ధ ఉంది, ఎంత నమ్మకం ఉంది. ఏం శ్రద్ధ? కి భగవంతుడు నన్ను రక్షిస్తాడు. రక్షతి ఇది విశ్వాసో. ఈ విశ్వాసం ఉండాల్సింది ఏంటి, కి భగవంతుడు నన్ను రక్షిస్తాడు, భగవంతుడు నా అవసరాలన్నీ తీరుస్తాడు. ఈ నమ్మకం ఉందనుకో ఆ భక్తులకు పని చేసే అవసరం లేదు. పని చేసేది ఆ వ్యక్తికి ఆలోచించే అవసరం లేదు. ఇది చిన్న స్థాయి కాదు, చాలా ఉన్నతమైన స్థాయి. ఎందుకంటే వాళ్ళకు భగవంతుని యొక్క మాట మీద నమ్మకం ఉంటుంది. ఏ మాట మీద? అనన్యశ్చింతయంతో మా. కృష్ణుడు గీతలో ఏమి చెప్తుండు? అనన్యశ్చింతయంతో మా. నువ్వేం చేయు,
అనన్య భావంతో అంటే ఏంటి, నన్ను తప్ప ఇతరులు ఎవరు కూడా అంకితం కాకుండా కేవలం నా ఒక్కని విషయం నువ్వు చింతన చేసినట్లయితే, నా భక్తి చేసినట్లయితే, నన్ను పూజించినట్లయితే, అనన్య చింతయంతో మాం, ఏ జన ఎవరన్నా కానీ అలా కండిషన్ లేదు, వీళ్ళే వాళ్ళే కాదు, ఎవరన్నా నాకు అంకితమై కేవలం నన్ను ఒక్కనే పూజించినట్లయితే నేనిస్తాను యోగక్షేమం వహామ్యహం. ఆ వ్యక్తి ఏదైతే ఉందో దాన్ని కాపాడుతాను, ఏది తక్కువ పడుతుందో వీప్ మీద వేసుకొని మోసుకొని తీసుకొస్తా అని భగవంతుడు మాట ఇస్తుంది. ఇది భగవంతుడి మాట ఉంది. ఉన్నది కాపాడుతాను, తక్కువది లేనిది వీప్ మీద వేసుకొని ఒక హమ్మల్లాగా మోసుకొని వచ్చి వాని ఇంటికి కూడా వచ్చి వాని ఇంటికి అందించిపోతాను. ఈ నమ్మకం ఎవరు ఉంటుందో వాళ్ళే భక్తులు. తో భక్తులను ఎట్లా చూపుతాం? ఎన్ని కిలోల భక్తులు అని ఏంతో చూపుతాం? ఏం బాట పెట్టి చూపుతాం? నమ్మకంది బాట పెట్టి చూపాలి. భక్తులను జోకేది బాట ఉంది, నమ్మకంది బాట. మరేం నమ్మకము? భగవంత నన్ను రక్షించేవాడివి నువ్వే, నా అన్ని అవసరాలు తీర్చేవాడివి నువ్వే. ఈ నమ్మకం ఉండాల్సింది. అటువంటి భక్తుల విషయము ఎప్పుడు భగవంతుడు ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే అట్టి భక్తుల హృదయంలో ఎప్పుడు భగవంతుడు ఉంటాడు. ఇంకా అటువంటి భక్తులు ఎప్పుడు భగవంతుడి హృదయం ఉంటాడు. అంటే భక్తుల హృదయంలో భగవంతుడు, ఇంకా భగవంతుడి హృదయంలో భక్తుడు. ఎందుకంటే అటువంటి భక్తులకు భగవంతుడు తప్ప ఇంకా ఎవరు తెలియదు. ఇంకా ఆ భగవంతునికి ఆ భక్తులు తప్ప ఎవరు తెలియదు. ఇదేంటి? ఇది ప్రేమది ఒక స్పందన. దిస్ ఇస్ రెసిప్రొకేషన్ ఆఫ్ లవ్. ప్రేమది ప్రతిస్పందన. సంసారంలో భార్య భర్తను మంచిగా పరుచుకున్నదనుకో, అనుకున్నట్టు వెళ్ళిందనుకో, అన్ని అవసరాలు తెచ్చిందనుకో, ఆ భార్యకు తన అవసరాల విషయం ఆలోచించే అవసరం కదా. పండుగ వచ్చిందనుకో, భార్య చెప్పే కంటే ముందే మంచి చీర పట్టుకుతాడు. పండుగ వచ్చిందనుకో నగలు చెప్పి అన్నీ ఇప్పిస్తాడు. భార్యకు పట్టి తాపకు సతాంచే అవసరం ఉంటుంది. నాకు చీర కొట్టా లేదా, నాకు నగలు చెప్తా లేదా, నాకు ఇది చెప్పే అవసరం ఉంటుంది. భార్య ఆలోచన ఏం ఉండాలి? నేను ఎంత మంచిగా ఆయన సేవ చేస్తాను. ఇది ఒక్క ఆలోచన పెట్టుకుందా భర్త అన్ని అవసరం చేస్తాడు. ఈ ఆలోచన లేదనుకో ఎంత పిండు ఏం కాదు. ప్రీతి భక్తి. మళ్ళీ ఇదొక విషయం. ఇంకో విషయం ఏంటి? భగవంతుడికి అంకితమైన వాళ్ళకు వాళ్ళ విషయము కేవలము భగవంతుడు ఆలోచించడు. దేవతలు కూడా వాళ్ళ విషయం ఆలోచిస్తుంటారు. ఇప్పుడు బ్రహ్మదేవునికి ఇంద్రుడికి ఏం బాగుంది? కానీ వాళ్ళు ఆలోచించకపో లేదు, ఈ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, సీతాదేవి ఎవరు? భగవంతుడికి అంకితమైన ఆమె ఉంది కనుకని ఆమెను కాపాడు, ఆమెను రక్షించడం బాధ్యత మనకు కూడా దేవుడితో పాటు. సో భగవంతుడికి అంకితమైన వాళ్లకు భగవంతుడు చూసుకుంటూ భగవంతుడితో పాటు 33 కోట్ల దేవతలు కూడా చూసుకుంటారు. చెప్పు ఇంకేం కావాలి? బ్రహ్మదేవుడు ఆదేశం ఇచ్చిండు, ఇంద్రుడు ప్రత్యేకంగా వచ్చి సీతాదేవికి ఏం చేసిండు? పాయసం అందించిపోయింది. నీకు ఎలాంటి బాధ ఉండేది? అదేవిధంగా భగవంతుడికి అంకితమైన వాళ్లకు దేవతలు కూడా చేపిస్తారు, అన్ని సౌకర్యాలు అందిస్తారు. వాళ్ళకి ఎలాంటి బాధ ఉండకుండా. కనుక మనం అనుమానపడద్దు, అయ్యో ఇప్పుడు మరి నేను దేవతలు పూజించకపోతే, మా ఇంటి దేవుని మొక్కకపోతే, నేను ఈ దేవుని మొక్కకపోతే, ఈ తల్లిని మొక్కపోతే, ఆయన మొక్కకపోతే, కేవలం కృష్ణునికి అంకితమైన అనుకో, మరి నా పరిస్థితి ఏంది? పరిస్థితి ఏంది?
దేవతలు కూడా వచ్చేస్తారు మీ ఇంటికి. దేవతల అనుగ్రహము, స్వామి వారి అనుగ్రహం కూడా. అందరూ వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు, అందరూ మీకు కావాల్సిన ఇస్తారు. ఒకసారి ఇట్లనేది మా టెంపుల్కి ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఎవరు చేయని చెప్పండి. ఆయన వచ్చి ఉండిలో కొన్ని రూపాయలు వేసాడు. దాని తర్వాత ఆయనతో వచ్చిన ఎందరు చెంచగాలు వచ్చిండ్రు, వాళ్ళు కూడా తీసేసి 10 రూపాయలు 10,000 రూపాయలు. ఎందుకు? ఉత్తప్పుడు ఓటు రాడు కూడా వేయరు. ఉత్తప్పుడు ఎవరు రారు, ఎవరు అయిపోతలేరు. కానీ మీరు ఎందుకు వేసిండ్రు? ఆ పెద్ద ఆయన వేసిండు. పెద్ద ఆయన వేసింది కాబట్టి మనం కూడా వేయాల్సింది. అదేవిధంగా భగవంతుడు, దేవాది దేవుడు, కృష్ణుడు, రాముడు ఎవరు రక్షిస్తారో ఆ వ్యక్తికి దేవతలు కూడా భయపడి మనం కూడా ఏమన్నా మన తోడ్పడాలా, మనం కూడా సహాయం చేయాలా. ఎందుకంటే మనం వీళ్ళకి సహాయం చేసామనుకో ఆ భగవంతుడు మన వైపు చూస్తాడు, మనకు తోడ్పడతాడు. కనుకనే ఎలాంటి సందేహం ఉండద్దు. అయ్యో మరి నేను కేవలం కృష్ణుని పూజించి ఇతరులను ఎవరు మొక్కకపోతే నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏం లేదు, ఏం కఠినం కాదు, పరిస్థితి ఇంకా మంచిగానే అవుతుంది. మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక చిన్న సందర్భంతో భగవంతుడు నేర్పు పంపుతారు. కొన్ని చూసుకోపోయి కాపాడుకోండి. పంపుతున్నాడు, నాకు అంకితమైన ఉన్నాడు, కొంచెం చూసుకోండి. దేవతల మీద కోప్పడరు, మనం కష్టాల సమస్యలు ఏమి ఇయ్యరు, బాధపడకూడదు. అయ్యో మేము మొక్కపోతే మేము పోకపోతుంటాము, ఉండకపోతే మరి ఏమవుతుందో మాకు ఇదైతే ఏం కాదు. సీతకేమైనా అయిందా? సీతకేమైంది? సీతకు పాయసం దొరికింది. మనకు కూడా అదేవిధంగా ఆ పాయసం రావాలంటే ఆ శ్రీరామచంద్రునికి అంకితం కావాల్సింది. కనుకనే ఈ సందర్భంలోని నేర్చుకున్న పాఠంలో ఏంటి? భగవంతుడికి శరణు పొందిన వాడైనాడు చెడిపోడు, నష్టపోడు. అయితే భగవంతుడు మాటిచ్చిండు, కౌంతేయ ప్రతి జాని నమ్మి భక్త ప్రణశక్తి. ఓ కౌంతి పుత్ర, ఓ అర్జున, నువ్వు మొత్తం ప్రపంచం చెప్పేసి తెలుపు. నువ్వు ఏమని చెప్పు? నా భక్తులు ఎన్నడు నష్టపోడు, నా భక్తులు ఎన్నడూ నష్టపోడు. ఎందుకంటే ఆ భక్తుణ్ణి ఎవరు రక్షిస్తున్నారు? నేను రక్షిస్తున్నాను. భక్తులకు దేనిది కొరువు ఉండదు. భగవంతుడు ప్రత్యేకంగా అన్ని వాళ్ళకి అందిస్తూ ఉంటాడు. కనుకనే భక్తులు తన అవసరాల విషయం ఏం ఆలోచించరు. వాళ్ళ ఆలోచన ఏంది? ఒక్కటే, నేను భగవంతునికి ఎంత మంచి సేవ అందియగలుగుతాను, దాని విషయం ఆలోచిస్తారు, తన విషయం ఆలోచించరు. ఇది ఫస్ట్ పాఠం. ఇంకా రెండో పాఠం ఏంటి? భగవంతుడికి అంకితమైనమంటే, ఆ శ్రీరాముడికి, ఆ కృష్ణుడికి అంకితమైనమంటే 33 కోట్ల దేవతలు కూడా వచ్చి మన మీద కోప్పడకుండా మనపై సంతోషపడి మనకేమిస్తారు? వాళ్ళు మనకు అన్నీ అందిస్తారు. కనుకని ఎలాంటి సందేహము ఉండకూడదు, ఎలాంటి బాధపడే అవసరం లేదు. మేము దేవతలను పూజించకపోతే మా పరిస్థితి ఏంటి? పరిస్థితి మంచిదే, పరిస్థితి ఉన్నతమే, పరిస్థితి శ్రేష్టమే, పరిస్థితి శ్రేయస్కారమే, పరిస్థితి క్షేమమే. ఏం బాధపడే కారణం లేదు. ఈ 2 పాఠములు నేర్చుకోవచ్చు, ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఈ సందర్భంతో. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జయ. శ్రీ సీతారాం లక్ష్మణ్ భక్త హనుమాన్ కీ జయ.